నమస్తే, వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మరో విజయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. ఈ నెల 27, 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడి. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ద ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. అబద్దాలు చెప్పటంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారని ఎద్దేవా. ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని ఆగ్రహం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపణ. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ఆగ్రహం. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని భరోసా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్దం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభలోని 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ద ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా చేసే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. 2014లో జగన్ అసెంబ్లీలో విద్వేషాలు పెంచడం ఇష్టం లేదు, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని, కర్నూలు, విశాఖలో ఒక్క ఇటుక వేయలేదని తెలిపారు. రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే 3 రాజధానులకి మద్దతు తెలిపారని అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెం దళిత రైతులు ఆందోళన చేస్తే మాదిగ సోదరులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపించారని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. వేలాది మంది పిల్లలు ఈ రోజు అక్కడ చదువుతున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులని కానీ కొంచెం ముందరికి సాగనిచ్చుంటే ఈ రోజు లక్షల మంది పనిచేసే పరిస్థితి. అందుకే అమరావతి పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అమ్మా, ఇంకో విషయం, నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో, పవన్ అన్నతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. తల్లికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా. తల్లి ఈరోజు వాడుకుంటున్నారు. 2019 అయిపోయింది. ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. 1వ తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. 32 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. తల్లి ఖాయం. ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉండటం ఖాయం.
ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించుకున్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లైనా ఆ ఊసే ఎత్తడం లేదని, ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపించారు. శుక్రవారం తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆమె విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదని అన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలీదా? తెలిసి ఎలా మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. 5 ఏళ్లు గడిచిన ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. కనీసం ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నారా? సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించని సీఎం జగన్ కు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యపట్టారు. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ కి మోదీ వస్తున్నారని, పశ్చిమంకు మహర్దశ తెస్తారని వెల్లడించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంసాలిపేట వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రాంతం నెలకొన్నాయని, అందుకు కారణం నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటమని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం 55వ డివిజన్ కంసాలిపేటలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారానికి వచ్చిన అభ్యర్థి సుజనా చౌదరికి మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంసాలిపేటలో దుర్భరమైన పరిస్థితులలో ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. గత పాలకులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ₹1 అభివృద్ధి పనులు కూడా జరగలేదని, అందుకే ప్రజలు అరాచక పాలనకు చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు పనిచేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో రైల్వే స్థలాలలో నిర్వాసితుల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోసం రైల్వే వారితో మాట్లాడి నివాసం ఉంటున్న స్థలానికి బదులుగా వేరొక చోట రైల్వే వారికి స్థలాన్ని కేటాయించి అయినా ఈ సమస్యకు పరిష్కారం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, కన్నా రజని, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో పొద్దున్నే మనం ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల పరిస్థితులు చూస్తుంటే పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రజానాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పని చేసినట్టుగా కనపట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక గంప ఇసుక కానీ, ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోలా. మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు. ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు బతుకు చెరువు కోసం. పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో. ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన కావాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని, ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యేగా ఉండి ధమాకా ఏంటి, అసలు ఏం చేయగలం అనేదంతా చూపెడతాం. ఆ కొండ ప్రాంతం. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని, నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి పాటుపడిన వైసీపీకి మాత్రమే ప్రజల్ని ఓటు అడిగే హక్కు ఉందని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన జగనన్న ప్రభుత్వం మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. శుక్రవారం 35వ డివిజన్లో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి సదుపాయాలు కల్పించామని, డివిజన్ను అభివృద్ధి చేసి ప్రజలను ఓట్లు అడుగుతున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని, జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజలే స్వయంగా చెబుతున్నారని ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధన బలంతో మాయ మాటలు చెబుతున్నారని, నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మతోన్మాదులకు ప్రజలు ఓట్లు వేయారని, చంద్రబాబుకు సుజనా చౌదరి దత్తపుత్రుడని, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచేసిన ఆర్థిక నేరస్తుడని ప్రజలు గుర్తించాలని తెలిపారు. వైసీపీ పేద ప్రజల కోసం పార్టీ అని, వారి అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నారని, అందుకు గత 5 సంవత్సరాల పాలనే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, మానెమ్మ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ మణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు, స్థానిక వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్నీ ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి, అయ్యా మాకు అనేక పథకాలు వస్తున్నాయి, జగనన్న మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, మా పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు, మాకు చేయూత, ఆసరా అనేక పథకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. మరి ఈరోజు కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చి ఏదో ప్రజల్ని మబ్బు పెట్టేసి, నేను స్థానికుడిని, నేను ఇక్కడ వాడిని అని చెప్పేసి మాయమాటలు చెప్తూ నాకు ఓటేసి గెలిపిస్తే మొత్తం కొండపై ప్రాంతం మొత్తం కొండంతా చెక్కేసి అదంతా గ్రాఫిక్ చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను, నా దగ్గర బోలెడ్ డబ్బు ఉంది, బ్యాంకుల ద్వారా దోచుకున్న డబ్బు నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఏదేదో చేసేస్తానని చెప్పడమే తప్ప ఒక మాటలే కానీ చేతలైతే ఏమీ లేవు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా చూద్దాం చేద్దాం అని చెప్పి కండువా వేసి పక్కన కూర్చోపెట్టేయడం, సిగ్గు లేకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ అనుభవించి, పదవులన్నీ అనుభవించి వెళ్ళి బీజేపీకి మద్దతు పలికి వాళ్ళు పక్కన చేరడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అన్నం పెట్టిన చెయ్యి నరుకునే విధంగా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో జోరందుకుంది. అశేష జన ప్రభంజనంతో వసంతకృష్ణ ప్రసాద్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని అభ్యర్థిస్తున్నారు. మైలవరం పట్టణంలోని నూజివీడు రోడ్లో శుక్రవారం నాడు ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి నూజివీడు రోడ్లో ఉన్న వ్యాపార వర్గాల వారిని, హోటల్ యజమానుల్ని, చిరు వ్యాపారుల్ని కలిసి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రతి చోట మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి నూతలపాటి బాల, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, తెలుగు యువత, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సోదరవాడు బాలగూడ గారు
రాష్ట్రంలోని తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తులైపోయాయని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలివేసి స్వార్థపూరిత రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారని జై భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే పశ్చిమంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. శుక్రవారం 48, 52 డివిజన్లోని కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీకి ఓటు వేస్తే సమస్యల్ని పరిశీలించేందుకు సత్వరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వలన పశ్చిమ నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందని తెలిపారు. కొండ ప్రాంత ప్రజలు దుర్భిక్షం అనుభవిస్తున్నారని, కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసమే నాయకులు వస్తూ ఉంటారని మండిపడ్డారు. 48, 52 డివిజన్ల కొండ ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, మంచినీటి కోసం కటకటలాడే పరిస్థితి నెలకొందని, మెట్ల మార్గాలను సరిగ్గా లేవని, టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వారి సొంత మనుషులకు మాత్రమే పెన్షన్లు ఇచ్చుకుంటున్నారని, నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు రావటం లేదని, కరెంటు బిల్లులు పెంచి ఉన్న పెన్షన్లు కూడా తీసివేస్తున్నారని, వైద్య సదుపాయం అందుబాటులో లేదని, మిగతా పాలకుల స్వార్థ రాజకీయాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేకంగా నీతికి నిజాయితీకి మారుపేరైన మాజీ సిపిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో జై భారత్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయాల్సిందిగా అందరినీ కూడా ఈరోజు మా యొక్క ప్రచారం 48, 52 డివిజన్లో పూర్తిగా కంప్లీట్గా కూడా కొండలన్నీ కూడా పై ఇంటి వరకు కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టాం, ప్రతి మహిళతో మాట్లాడాం, అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకున్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే కుక్కలు అందరూ కూడా పెంచుకుంటారు, తప్పు లేదు. వాళ్ళు ఇంటి లోపల కట్టేసేసి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కానీ కుక్కలు చిన్నపిల్లల్ని కరిసే సమస్య చాలా ఎక్కువగా అబ్నార్మల్గా ఉందని చెప్తున్నారు స్థానికులు. ఇక్కడ ఎంత సమస్య అంటే స్కూల్ నుంచి వస్తే పిల్లలు కొద్దిగా రాత్రిపూట అటు ఇటు తిరిగే పెద్దవాళ్ళు కూడా ఈ కుక్క కాటుకి గురవుతా ఉన్నారని చెప్పి మహిళలు పోతా ఉన్నారు. మరి ఇంకొక మేజర్ సమస్య ఏమంటే పారిశుద్ధ్యాన్ని అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేసేసి మున్సిపల్ కార్పొరేషన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి వారానికి ఒక దెబ్బ కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరి కాళ్ళు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్గా ఫోన్లు చేసినా కూడా వచ్చాము వెళ్ళామని చెప్తున్నారు, కానీ పారిశుద్ధ్యం తగిన రీతిలో జరగటం లేదు. ఏదో కిందన సందుల వరకు కవర్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. పైన కొండలపైన ఉన్నదానికి ఒక ప్రత్యేకంగా వేరే ఒక ఆలోచన చేయాలి. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమం. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు పాలన కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, టీడీపీ ఎన్నికల ప్రచారంలో తమ నాయకులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ అన్నారు. జగన్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి తనయుడు వెంకట్ 48వ డివిజన్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ మాట్లాడారు. కేశినేని జానకికి డివిజన్ ప్రజలు నీరాజనాలు పలికారని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భంలో డివిజన్ ప్రజలు అనేక సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఏదో ఒక వంకతో ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తున్నారని, ఇంకా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం తమను ఇబ్బందులకి గురి చేస్తుందని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలు వైసీపీ పాలనకు చమరగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు, కమలం గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ రోజున 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ రోజున జరిగినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క సతీమణి గారు ఝాన్సీ లక్ష్మి గారు జానకి లక్ష్మి గారు రావడం జరిగింది. అట్లాగే కేశినేని శివనాథ్ చిన్ని గారు తనయుడు వెంకట గారు కూడా రావడం జరిగింది. మరి మేము ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోరు వెళ్ళి మేము ప్రజల్ని కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటే మరి వెంకట గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వాళ్ళు ప్రజలు సంధించి
అయ్యా ఈ రకంగా ఉంది, మాకు పింఛన్లకి అనేక రకాలుగా ఇబ్బందులకి గురవుతున్నాం మేము. అట్లాగే ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కల్పించాలి. మేము ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థికంగా మేము ఇబ్బందులు గురవుతున్నాము, దానివల్ల మాకు రిజిస్ట్రేషన్ కల్పించాలి అని చెప్పేసి వారు చెప్పుకోవడం. మరి పింఛన్ల గురించి కూడా వృద్ధులు పాపం అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, అవి కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు వెంకట గారు తప్పకుండా కేశినేని శివనాథ్ చిన్ని గారు, మరి చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు, అట్లాగే మన సుజనా చౌదరి గారు యొక్క ఇద్దరు కూడాను ఒక పక్కన సైకిల్ గుర్తుకి. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్ పాయకాపురం, ప్రశాంతినగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలేనని అన్నారు. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయట పెట్టాడని అన్నారు. పవన్ కళ్యాణ్ సిగ్గుశరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. పురంధేశ్వరి డైరెక్ట్ గా పార్టీని తాకట్టు పెట్టిందని తెలిపారు. నందమూరి తారక రామారావు బియ్యం 2 రూపాయలకిస్తే చంద్రబాబు 5 రూపాయలు చేసిన ఘనుడు అని తెలియజేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారటానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఒకసారి మంత్రి గారిది ఆంధ్ర రాష్ట్రం కాదు, కొంచెం ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదు ఆయనకి. ఆయన ఒకసారి ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుసుకోమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీ సెంట్రల్ గవర్నమెంట్ మన వాళ్ళ ర్యాంకింగ్లోనే మా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందో చూసుకోమని చెప్పండి ఒకసారి. అవి చూసుకొని వచ్చి మాట్లాడిన తప్ప చంద్రబాబు తెలుగులో చెప్తే మీరు హిందీలో డబ్ చేస్తే కుదరదు. ఇవన్నీ కూడా చంద్రబాబు తెలుగులో చెప్పాడు, మీరు హిందీలో దాన్ని డబ్ చేస్తున్నారు అంతే. గుర్తుపెట్టుకోండి బాబు, ఈ ఆంధ్ర రాష్ట్రం మీరు సహాయం చేసినా చేయకపోయినా మా ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దయచేసి వచ్చి రాని భాషలో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించద్దని మాత్రం మీ ద్వారా ఆ మంత్రులను కోరుకుంటాను. 60 డివిజన్లో పాతపాయకపురం, ప్రశాంతి నగర్లో మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారితో ప్రచారం అమ్మట మేము తిరగడం జరిగింది. మరి ఎల్లంపల్లి గారు ఓట్లాడేటంటే ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సార్ మీకే వేస్తాను సార్, మాకు జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇదే ప్రశాంతి నగర్ ఏరియాలో 40 కోట్లు పెట్టి పార్క్ కట్టాం, మళ్ళీ మెయిన్ రోడ్ మళ్ళీ ఫ్లేవర్ బాక్స్ వేసాం. అట్లాగే ఈ డివిజన్లో సుమారుగా 30 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మరి ఎల్లంపల్లి గారిని స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనా సరే ఎల్లంపల్లి గారిని ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి అట్లా సెంట్రల్లో ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి గారిని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలివేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. కాల్మనీ, బెట్టింగ్, గంజాయి, మహిళల వేధింపులకు ఆద్యుడు గద్దె రామ్మోహన్ అని ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దె రామ్మోహన్ అని, ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీనని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారితోట 19వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. 25 కోట్లతో వైసీపీ హయాంలో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని తెలియజేశారు. 125 కోట్లతో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేశామని అన్నారు. రివర్ ఫ్రంట్ వ్యూ పార్కు నిర్మాణం చేశామని అన్నారు. కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. డివిజన్లో 1500కు పైగా పెన్షన్లు అందించామని, సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామని తెలిపారు. వైసీపీ హయాంలో వేసిన రోడ్ల మీద నడిచేటప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి సిగ్గు ఉండాలని తెలిపారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదని తెలిపారు. ఓటమి భయం గద్దె రామ్మోహన్ ని వెంటాడుతుందని అన్నారు. వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందని తెలిపారు.
ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీనని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు 18వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నారని చెప్పని రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూపరిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి. రిటైనింగ్ వాల్ పక్కన 12 కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి. అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణ మండపం మేము కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు. డివిజన్ మొత్తం ద్వారా ఈరోజు సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసాం. పార్క్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రికెట్ నెట్లు ఏర్పాటు చేసాం. లైటింగ్లు ఏర్పాటు చేసాం. కరకట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ అందించాం. ప్రతి ఒక్క పంపులు అందించాం. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేశాం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు వస్తే ఈ ప్రాంతంలో యువత చేసుకుంటున్న ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఆ యువతే జగన్ ఓటమిని శాసిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శిత్ స్పష్టం చేశారు. పెత్తందారి మనసున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విద్యా విధానానికి స్పష్ట పలకాలని అన్నారు. ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్ కు బుద్ధి చెప్పాలని తెలియజేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థి లోకంపై దాడి జరిగిందని తెలిపారు. ఇవన్నీ కనిపించని గులకరాయి డ్రామాలు కాదని, గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడిన గాయాలని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల భూములు దోచేయాలని ఒక దాడి చేశారని, ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక దాడి చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందారి మనసున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విద్యా విధానానికి స్వస్తి పలికాడని అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు జగన్ కంటి మీద స్టిక్కర్ అలాగే ఉంచుతాడని, ఇతనికి తోడు దుర్మార్గుడైన వెల్లంపల్లి అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్ పై దాడి చేయాలని అన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. యువత ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆ యువతే జగన్ కి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈరోజు మా విద్యార్థుల అందరి మీద కూడా దాడి జరిగింది. నిజమే, మీరు ఏదైనా నిజమే, మా అందరి మీద కూడా దాడి జరిగింది. దాడి చేసింది ఎవరు అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికి కనిపించిన ఒక గులకరాయి తగిలితేనే 12 రోజులుగా నాటకాలు ఆడుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తాను. మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, మరి స్కూల్లో నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమానికి గడ్డి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ ఒక దాడి జరిగింది. విద్యార్థులు ఏదైతే ఎయిడెడ్ విద్యా విధానంలో
అత్యంత చౌకగా నాణ్యమైన విద్యను ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. నీటి మీటర్లపై బిగింపు విషయంలో తాము చేసిన పోరాటం వలన ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయని గుర్తు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 27వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వంతెన దగ్గర నుంచి పర్యటించి ప్రతి ఒక్కరిని ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వాలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని పిలుపునిచ్చారు. సోదరి సోదరిమల్లారా, విద్యావంతుడు వినయశీలి కార్మిక నీళ్ళకి దిక్కు లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల 2 రోజులకి 3 రోజులకి నీళ్ళు ఇస్తున్నారు. పైపెచ్చు ప్రతి ఇంటికి నీటి మీటర్ పెట్టడానికి కుట్ర పన్నారు. విజయవాడలో అమృత్ పథకం పేరుతో మోడీ జగన్ ఇద్దరు జతగట్టి ఇవాళ 1,00,000 మీటర్లు ఆర్డర్ ఇచ్చారు. మధురానగర్ పసుపు తోటలో మీటర్లు పెడితే స్థానిక ప్రజలు సిపిఎం తరపున మేము పోరాడి ఆ మీటర్లు 700 మీటర్ల పెట్టిని తీయించేశాం. అక్కడ అడ్డుకోకపోతే ప్రతి ఇంటికి మీటర్ వచ్చి ఉండేది. గత 10 ఏళ్ల నుండి కమ్యూనిస్టులు అందరం కూడా ఈ మీటర్లు పోవాలని ప్రతిపక్షాలుగా పోరాడుతున్నాం. ఇప్పుడు 1,00,000 మీటర్లు ఇప్పటికే కాంట్రాక్ట్ ఇచ్చారు, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఇది పెద్ద అంశం అవుతుందని తాత్కాలికంగా ఆపారు. ఎన్నికలు అయిపోగానే అటు వైసీపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా అలాగే బీజేపీ ఉన్నా వీళ్ళందరిది నీటి మీటర్లు పెట్టాలని. అందుకే వీళ్ళు వాళ్ళనే తేడా లేదు. ఈ మీటర్ల పథకం మోడీది, అమలు చేస్తుంది జగన్. ఆ మోడీతో జతగట్టింది తెలుగుదేశం. మంచినీళ్ళతో వ్యాపారం ఏంటి? నీళ్ళు ఇవ్వలేరా? మందు మాత్రం 24 గంటలు ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మరో విజయ యాత్రకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. ఈ నెల 27, 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడి. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనుల్ని యుద్ద ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. అబద్దాలు చెప్పటంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారని ఎద్దేవా. ఒక అవకాశం ఇవ్వాలని అడగటంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని ఆగ్రహం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపణ. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి ఆగ్రహం. భయం వద్దు, ముస్లింలకు తాను అండగా ఉంటానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.